వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధమాకా దివ్య. సో చూసారు కదా, మీకు ముందు మా టీవీ యూనిట్ వాల్ అయితే చూపించాము. అది ఎందుకు చూపించారా అని మీకు అనుకుంటున్నారా? అండ్ చాలామందికి థంబ్నెయిల్లోనే అర్థమైపోయి ఉంటుంది. మా టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ అయితే మేము ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నాము. సో మీకు ఇదివరకు వీడియోస్లో చెప్పిన ఇంకొక 1.5 మంత్లో మా మామయ్య గారు సంవత్సరికాలు వస్తున్నాయి. సో మేము పెయింటింగ్ వేయించాలి, చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, అన్నీ చాలా ఉన్నాయి వర్క్ ఇంటికి సంబంధించింది. దాంట్లో భాగంగానే మేము ఈ టీవీ యూనిట్ అనేది కూడా కొంచెం అప్గ్రేడ్ అవుదాము అనుకున్నాము. అందుకనేసి ఈ వీడియో అనేది అయితే మేము చేస్తూ మీకు చూపిద్దామన్న ఇంటెన్షన్ తోటి అయితే ఈ వీడియో చేస్తున్నాము. సో మేము ఎక్కడికి వెళ్తాము, ఏ మెటీరియల్ తీసుకుంటున్నాము, ఎలా చేయబోతున్నాము అనేది మీకు చూపిస్తూ ఉంటాము. సో స్టే ట్యూన్డ్. సో మేము నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఏ స్టోర్కి వెళ్తున్నాము, ఎక్కడ పోతున్నాం అనేది కూడా మీకు తర్వాత మేము డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. మీరు చూడండి, మీకు కావాలి అనుకుంటే యూ కెన్ అప్రోచ్ దెమ్. ఓకే, సో లెట్స్ గో. సో మనం నిన్న షాప్కి వెళ్ళి మనం కావాల్సిన మెటీరియల్ అయితే చూస్ చేసుకున్నాం కదా. సో అక్కడ అతను బాగా సజెషన్స్ అన్నీ బాగా ఇచ్చారు. ఏ దానికి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవ్వదు అని బాగా సజెషన్స్ ఇచ్చి మనం మంచిగా గైడ్ చేశారనమాట. సో మనకు కార్పెంటర్ ఈరోజు వస్తాను అన్నాడు. సో అతను ఆల్రెడీ కాల్ చేశాడు, ఆన్ ద వే ఉన్నాడంట. సో అతను వచ్చిన తర్వాత సో ఈ వాల్ ఏదైతే మనము అనుకుంటున్నామో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్, సో దానికి మొత్తం ఆయన మెజర్మెంట్స్ తీసుకుని దానికి తగ్గట్టు మనం మెటీరియల్ అనేది మనం ఆర్డర్ చేస్తాం. సో ఇప్పుడే మన కార్పెంటర్ అయితే వచ్చి వెళ్ళిపోయారు. చూసారు కదా, ఆయన అన్ని మొత్తం మెజర్మెంట్స్ అయితే తీసుకున్నారు. ఆయన కూడా కొన్ని సజెస్ట్ చేశాడు, సో ఇవి వేసుకుంటే బాగుంటుంది ఇవి అని. సో ఆయన మొత్తం మనకు మెటీరియల్ అంతా చెప్పాడు, ఎన్ని మనకు పట్టీలు పడతాయి, ఎంత మెజర్మెంట్ మనకు కావాలా. సో దాన్ని బట్టి మనము ఆల్రెడీ నేను కాల్ చేసి ఆర్డర్ చెప్పేశాను. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజే అవుతుంది అని అనుకుంటున్నాము. సో ఒకవేళ అయిన తర్వాత అది మేకింగ్ వీడియో మీకు ఒకసారి నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో మెటీరియల్ అయితే వచ్చేసిందండి. సో ఇంకా వాళ్ళు నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. సో వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో కంప్లీట్గా వాళ్ళు టీవీ డిస్మాంటిల్ చేస్తున్నారు. అండ్ మన సౌండ్ బార్, స్విచ్ బోర్డ్స్ అన్నీ నీట్గా డిస్మాంటిల్ చేసి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ మెటీరియల్ అంతా కూడా మొత్తం తెచ్చేసుకున్నారు. సో వర్క్ అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసేసారు. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఈ సర్వీస్ అయితే ఫ్లెక్స్ పీవీసీ నుంచి తీసుకున్నామండి. సో ఇది బేసిక్గా శ్రీనగర్ కాలనీ అండ్ బాలానగర్లో ఉంది. మేము శ్రీనగర్ కాలనీ స్టోర్కి అయితే వెళ్ళాము. అక్కడ మనీష్ అని ఉంటారు. సో మీకు అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు అక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అండ్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో చాలా బాగా గైడ్ చేశారు. అండ్ మొత్తం మెటీరియల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం మెటీరియల్ ఎక్కడ వాడితే బాగుంటుంది అని చెప్పి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ చెప్పారు. అండ్ నాకైతే ప్రైస్ చాలా ఎకనామికల్ అనిపించింది, ఎక్స్పెన్సివ్ అయితే ఏం కాదు. సో దానికోసం అని చెప్పి మేము వర్క్ స్టార్ట్ చేయించాము. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయండి. సో ఇమీడియట్గా మీరు కన్ఫర్మ్ చేశారంటే వాళ్ళు వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు, డిలే అయితే చేయరు. అండ్ మాకైతే మొత్తానికి కంప్లీట్ ప్రాసెస్ బాగా నచ్చింది. చూస్తున్నారు కదండి, వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో వర్క్ నడుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ హాఫ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా మిగతా హాఫ్ పార్ట్ ఉంది మనకి. సో మొత్తానికైతే ట్రాన్స్ఫర్మేషన్ అంతా కంప్లీట్ అయింది. సో అవుట్పుట్ అయితే ఇదండి. సో కంప్లీట్గా మనం వెనకాల ఫ్లాంటెడ్ ప్యానల్స్ వేయించాము. అండ్ అలాగే ఇక్కడ మనకు కంప్లీట్ ఇది పాలిష్డ్ లుక్ కోసం అని చెప్పి మనం ఈ ప్యానల్ కూడా వేయించాము. సో ఇది మనకు వచ్చిన కంప్లీట్ ఫైనల్ అవుట్పుట్. సో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అంటే లైటింగ్ ఎఫెక్ట్స్. సో మనం లాస్ట్లో
ఒక లైట్ పెట్టించాము అండ్ అలాగే మనకు ఒక రోప్ లైట్ ఆల్రెడీ ఉంది, సో దాన్ని కొంచెం బ్రైటన్ అప్ చేస్తామంటే. సో మీకు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నచ్చింది అనుకుంటాను. అండ్ గోయింగ్ ఫర్దర్ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. Yeah. సో మేము యాక్చువల్లీ 5.5 years అయింది ఇంటికి వచ్చి. 5.5 yearsకి ఇప్పటికీ దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ఇంటీరియర్స్ అనమాట. సో నేను మా వారి థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే అప్గ్రేడ్ అవుతూ ఉందాము, కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉందాము, ఉన్న ఇంట్లోనే ఏదైనా మార్పులు చేస్తూ ఉంటే మనకు ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్లో ఉంటాం మేము ఎప్పుడు. సో అందుకనేసి ఇది ఫస్ట్ ఐడియా అండ్ విచ్ ఇస్ గాట్ వెరీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాము. మాకైతే ఇష్టంగా చేసుకున్నాం కాబట్టి మాకు చాలా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ గోయింగ్ ఫర్దర్ ఇంకా చాలా చాలా మేకోవర్స్ ఉన్నాయి ఇంట్లో అంతా కూడాను. సో ఒక్కొక్కటిగా మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ స్మాల్ రిక్వెస్ట్ లైక్ వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, చూసే మీకు ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధమాకా ధమాకా దివ్య. దివ్య.